ఖమ్మం నుంచి సోనియా, తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరేనన్న సోనియా. రాష్ట్ర నేతలకు సమాచారం. ఆమె తరఫున రేవంత్ భట్టి నామినేషన్. తెలంగాణ, కర్ణాటకల్లో సోనియా ప్రభావం. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చే వ్యూహం. 2 రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం అంచనా. సోనియాతో రాష్ట్రంలో భారీ బహిరంగ సభ పెట్టబోతా ఉన్నారు. అయితే ఆమె నల్గొండ నుంచి పోటీ చేయాలని చెప్పి ముందుగాల నేతలు కోరినప్పటికీ ఆమెని ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. వివరాలు చూస్తే కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయమే స్పష్టత వచ్చింది. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా లోక్సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి అధిష్టానానికి పంపగా ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కొనసాగింది. తాజాగా ఈ విషయంలోనూ స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ వ్యవహారం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇంకా గమ్మత్తు విషయం ఏంటంటే తెలంగాణ నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయడం, ఆ కుటుంబం ఇక్కడ ఫస్ట్ టైం కాదు. మెదక్లో 1980లో ఇందిరాగాంధీ గారు మెదక్ స్థానం నుంచి పోటీ చేశారు. ఒకసారి ఆ వివరాలు కనుక చూస్తే ఆమెను మెదక్ ప్రజలు గుండెలో పెట్టుకున్నారు. ఒకవేళ మరి మెదక్ నుంచి కూడా పోటీ చేయిస్తారా? రైట్. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 67% ఓట్లను సాధించింది. ఆ రోజు ఇందిరాగాంధీ గారు 65.8% ఓట్లతో గెలుపొందింది. అప్పుడు సూదిని జైపాల్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో జనతా పార్టీ నుంచి పోటీ చేసిను, ఆయన 82,000 ఓట్లు సాధిస్తే ఇందిరాగాంధీ గారు 3,01,000 ఓట్లతోటి ఆ రోజు ఇక్కడ గెలవడం జరిగింది. కేశవరావు జాదవ్ గారు కూడా అప్పట్లో పోటీ చేశారు జనతా పార్టీ సెక్యులర్ నుంచి. ఇక గంటాబాబు, శకుంతలాదేవి, వీళ్ళంతా పివి రాజేశ్వరరావు, పివి నరసింహారావు కొడుకున్నట్టుండు, వీళ్ళంతా పోటీ చేసిరు. మొత్తానికైతే ఇందిరాగాంధీని ఇక్కడ మెదక్ ప్రజలు గుండెల కత్తుకొని ఆమెను గెలిపించి పంపించారు. సో అదే విధంగా ఇందిరాగాంధీ కోడల్ని కూడా అదే విధమైనటువంటి తీర్పుతో పంపించడానికి తెలంగాణ ప్రజల్లో అన్ని నియోజకవర్గాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు.